I congratulate, I dream for achieving 1 million subscribers. So I'm sure మీరు నిన్ను కోరి సక్సెస్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. Definitely, success gives you happiness. ఆడియన్స్ మైండ్ సెట్తో పాటు కూడా ఈవెన్ ఇప్పుడున్న యాక్టర్స్ మైండ్ సెట్ కూడా చాలా మారుతుంది. నాని కొత్త కథలు ఇవాళ వస్తున్నాయంటే నాని లాంటి యాక్టర్స్ మీరు చెప్పారు కదా చాలా గట్స్ ఉండాలని. పేరు చెప్పకూడదు, ఒక హీరోయిన్, మంచి హీరోయిన్ నచ్చింది, ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఇదే సినిమాకి హీరోయిన్ క్యారెక్టర్కి వన్ ఫైన్ డిసైడ్ కోనగారు ఐ కాంట్ డూ ఇట్. వై? సో అంత మంచి సెక్యూర్డ్ జాబ్ వదులుకొని సడన్గా ఈ ప్లంజ్ ఏంటి? జాబ్ అంటే పొద్దున లేవడం, మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళడం, నో ఛాలెంజెస్. ఏముంటుంది? ఐ యూస్ టు కీప్ షిఫ్టింగ్ మై జాబ్స్. ఇది లేసా, ఇంకోటి చేసా, బిజినెస్లు చేసా. 1 ఇయర్కి ఏదన్నా సరే బోర్ కొట్టేసేది. అంటే ఛాలెంజింగ్ ఉండాలి లైఫ్ అన్నది నేను బిలీవ్ చేస్తాను. పూరి జగన్నాథ్ గారితో మీ అసోసియేషన్? అప్పుడే నేను బాంబే నుంచి రాము నుంచి విడాకులు తీసుకుని వచ్చా. ఓకే. విడాకులు తీసుకొచ్చిన తర్వాత మరి నేను ఎవరో ఒకరు చేసుకోవాలి వివాహం, ఖాళీగా ఉన్నాను, వయసులో ఉన్నాను. ఆ టైంలో పూరి. సో వెంకీ నుంచి స్టార్ట్ అయిన జర్నీ బాద్షా వరకు వెళ్ళింది. దాని గురించి కూర్చొని ఇప్పుడు నేను టైం వేస్ట్ చేసుకుని చర్చించు. ఒక్కోసారి మన పనిలో మనం బిజీగా ఉంటున్నప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తే అది ఫోకస్ అవుతే సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతుంటే సమ్వేర్ డీప్లీ యుల్ గెట్ హర్ట్. ఆ రోజు నుంచి నేను డిసైడ్ చేసా మన వర్క్ మాడాలి, మనం మాడకూడదని. మళ్ళీ ఆ తర్వాత పిలుస్తున్నట్టు ఇదే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాలతో స్టార్ట్ అయ్యి పాలిటిక్స్లోకి వెళ్ళింది. మీ తాతగారు వాజ్ ఇంటూ ఫిల్మ్స్ 60s వరకు. అప్పుడు మేము కూడా పుట్టలేదు. ఆ టైంలో హీరో, విలను, డైరెక్టర్, ప్రొడ్యూసరు అన్నీ. ఆ తర్వాత హీ బికేమ్ ఎమ్మెల్యే, దెన్ మినిస్టర్, గవర్నర్. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా రాజకీయ నాయకుడిగా చూడొచ్చు మేము. నాకు ఒక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన ఇప్పుడైతే కాగలుగుతారని మీ మీద నమ్మకం ఉంది మీకు అనుకుంటున్నాను. నాకు మన జ్యోతిష్ కూడా చెప్పాడు హోమ్ మినిస్టర్ అవుతారని. మీరు హోమ్ మినిస్టర్ అదేంటి అంటే మా హోమ్ కాని అడిగాను. అంటే మీ హోమ్ కాదండి, మీరు స్టేట్గా అవుతారు. ఓకే, వెరీ గుడ్, చూద్దాం. అయితే జనరల్గా రైటర్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోతున్నారు. కోన గారు మీరే చాలా లేట్ చేస్తున్నారు. ఒకప్పుడు కళ్యాణ్తో చేయాలనుకున్నాను, పవన్ కళ్యాణ్ తోటి. ఆల్సో రెడీ. అదే టైం ఇలాగా పుష్ అవుతూ వచ్చింది. సో ఆఫ్టర్ పాయింట్ ఇప్పుడు ఆ వేడి తగ్గిపోయేది అప్పుడు. ఇంకా ఇప్పుడు కళ్యాణ్ గారితో తీయాలంటే అది చాలా పెద్ద తన ప్రియారిటీస్ అనేవి మారిపోయాయి కాబట్టి 2-3 ఫిలిమ్సే. ఇంకా తర్వాత నాకు తెలిసి. మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్స్ ఏంటండి? మన చొక్కాలకి జోబులు ఎడం వైపు ఏదో కొడతారు అంటే అవి ఖాళీగా ఉన్నా మనం చేపెట్టుకున్నప్పుడు గుండె ధైర్యం చెప్తుంది. సో జేబు ఖాళీ ఉండొచ్చురా, కానీ నేను ఖాళీ కాదు, ఐఎమ్ దేర్ విత్ యూ. మీ జీవితంలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి ఇన్నేళ్లుగా? ఎస్పెషల్లీ కెరియర్ గురించి నేను మాట్లాడుతున్నాను. రావట్లేదు నా దగ్గరేమో, డబ్బులు అయిపోతున్నాయి. హౌ టు సర్వైవ్? దెన్ దే హ్యావ్ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్. ఒక 40-50 ట్యాబ్లెట్స్ కొనుక్కొని, కాంపోజ్ కొనుక్కొని, ఒక వాటర్ బాటిల్ తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళి ఆలోచించి ఇంకా వాజ్ అబౌట్ టు కన్జ్యూమ్. Hi, this is Kona Venkat. Watch my exclusive interview
ఆన్ డైలాగ్ విత్ ప్రేమ ఇన్ ఐ డ్రీమ్.